హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం బ్రేక్అవుట్ ఎలా చేయాలి అండ్ స్టాప్ లాస్ ఏంటి, ఎంట్రీ ఏంటి, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అండ్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఏ పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాం. వెరీ సింపుల్గా ఉంటుంది. బ్రేక్అవుట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అంటాం. ఓకే, బ్రేక్అవుట్ అంటేనేమో మనకి ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళేదాన్ని బ్రేక్అవుట్ అంటాం. అదేవిధంగా డౌన్ సైడ్ ఉన్నదాన్ని అంటే సపోర్ట్ అనుకోవచ్చు, ట్రెండ్ లైన్ సపోర్ట్ అనుకోవచ్చు, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుంటే దాన్ని సింపుల్గా బ్రేక్ డౌన్ అంటాం. బట్ జనరల్ కామన్గా ఏంటంటే బ్రేక్ డౌన్ అనేది ఎక్కువ మంది యూజ్ చేయం. నేను కూడా ఒక్కొక్కసారి బ్రేక్అవుటే అంట. డౌన్ సైడ్ వెళ్ళినా బ్రేక్అవుట్ అంటాం, పైకి వెళ్ళినా బ్రేక్అవుట్ అంటాం. బట్ ఎగ్జాక్ట్ వర్డ్ అయితే బ్రేక్ డౌన్. ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా ఆ చార్ట్ ప్యాటర్న్స్ అనేది రిలై అవుతాం. చార్ట్ ప్యాటర్న్స్ రిలై అవుతాం. దాంట్లో సింపుల్గా 1-2 ప్యాటర్న్లు మనం చూసినట్టయితే